ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ నమః. 20 ఏప్రిల్ 2026 సోమవారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే ఈరోజు అక్షయ తృతీయ, క్షయము కానటువంటి విషయం కాబట్టి ఒక కొత్త కుండ తీసుకొచ్చి దాంట్లో మంచి నీళ్లు వేసి మూత పెట్టి బ్రాహ్మడికి కుంభదానం చేయండి. ఇస్తున్నప్పుడు కొంచెం దక్షిణ, కొంచెం బియ్యం కూడా ఇవ్వండి. ఈరోజు అన్నపూర్ణమ్మ పుట్టినరోజు కూడా కాబట్టి ఈరోజు దానం చేస్తే అక్షయం అసలు ఎంతో లాభం కలుగుతుందని శాస్త్రం చెప్పింది. బంగారం కొనుక్కునే విషయం లేదు, కానీ ఈ కుండ బియ్యము దక్షిణ మాత్రం దాని ఇవ్వండి, ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. శుభం. పంచాంగం ఏంటంటే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 5 గంటల 1 నిమిషం నుంచి తెల్లవారి 5 గంటల 47 నిమిషాల వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 5 గంటల 41 నిమిషాలకి, సూర్యాస్తమం సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకి. ఈరోజు తిథి శుద్ధ తదియ, ఇది ఉదయం 11 గంటల 2 నిమిషాలకు ఉంటుంది. దాని తర్వాత మీకు చవతి వస్తుంది. ఆ తర్వాత నక్షత్రము, ఇది కృత్తికా నక్షత్రము, ఇది ఉదయం 7:57 వరకు ఉంటుంది. దాని తర్వాత రోహిణి నక్షత్రం వస్తుంది. వారము ఇందువాసర అన్నారు. యోగము సౌభాగ్య యోగము, ఇది రాత్రి 7:55 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు శోభ అనేటువంటి యోగం వస్తుంది. ఆ తర్వాత కరణము, ఇది గర్జకరణము, ఇది ఉదయం 11 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు వణజకరణం వస్తుంది. ఇది రాత్రి 9 గంటల 49 నిమిషాల వరకు ఉంటుంది. ఆ తర్వాత మీకు శుభ సమయము, ఇది ఉదయం 5:41 నుంచి ఉదయం 6:44 వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము, ఇది ఉదయం 7:30 నుంచి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము, ఇది 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత దుర్ముహూర్తము, ఇది మధ్యాహ్నం 12:21 నుంచి మధ్యాహ్నం 1 గంట 11 నిమిషాల వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము, ఇది రాత్రి 10:51 నుంచి రాత్రి 12:20 వరకు ఉంటుంది. దాని తర్వాత అమృత ఘడియలు, ఇది ఉదయం 5:42 నుంచి 7 గంటల 12 నిమిషాల వరకు ఉదయం వరకు ఉంటుంది. అయితే 22 ఏప్రిల్ 26 నుంచి 30 ఏప్రిల్ 2026 వరకు నేను నరసింహపురాణం చెప్తున్నాను. అందరూ కూడా నరసింహపురాణం వినండి, వినిపించండి, పూర్తి పుణ్యాన్ని సంపాదించండి. అయితే ఈ విషయాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. శుభం.